గ్రీస్మాస్ గైడెన్స్ కి స్వాగతం. కొంతమంది నిన్ను తక్కువగా చూస్తారు, ఎందుకంటే వాళ్ళ చూపు చిన్నది. నీ వెలుగు వాళ్ళ కంటికి ఆనకపోవచ్చు, కానీ నీ ఆత్మలో అది ప్రకాశిస్తూనే ఉంటుంది. నిన్ను తీర్పు చేసే వాళ్ళు నీ కథ చదవలేదు. వాళ్ళ మాటలతో నీ విలువ మారదు. నీ ప్రయాణం వాళ్లకు అర్థం కాకపోవడం నీ తప్పు కాదు, అది నీ స్థాయి. ప్రపంచం కొందరిని మొదట అర్థం చేసుకోదు, ఎందుకంటే వాళ్ళు తమ కాలం కన్నా ముందుంటారు. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్లే ఎప్పుడో ఒకరోజు నీ ప్రశాంతతను చూసి మెచ్చుకుంటారు. వాళ్ళు నీ ముఖాన్ని చూడగలరు, కానీ నీ మనసులోని పోరాటాన్ని చూడగలరా? వాళ్ళు నీ లోపాలను గమనిస్తారు, కానీ ఆ లోపాలను దాటి నువ్వెలా నిలబడ్డావో వారికి కనిపించదు. ఎవరైనా నిన్ను తక్కువగా చూసినప్పుడు గుర్తుంచుకో, వాళ్ళ అవగాహన పరిమితం. నిన్ను అర్థం చేసుకోగల లోతైన దృష్టి వారికి ఇంకా రావాల్సింది. నీ విలువ ఎవరు గుర్తిస్తున్నారనే దానిపై ఆధారపడదు. నీ విలువ నువ్వు ఎవరనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నీ ప్రశాంతతను చూశారు, కానీ ఆ ప్రశాంతత కోసం నువ్వు దాటిన తుఫాన్ వారికి తెలియదు. ఎవరైనా నీ విలువను తగ్గిస్తే వాళ్ళ మాటల కన్నా నీ మౌనం విలువైనది. ఎందుకంటే మౌనం అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. అది నేనెవరో నాకు తెలుసు అని శబ్దం లేకుండా చెప్పడం. ఎవరైనా నీ వెనకాల మాట్లాడితే అంటే నువ్వు వాళ్ళకన్నా ముందున్నావని అర్థం. వాళ్ళు నీ గురించి చెప్పే మాటల కన్నా నీ మార్గం గొప్పది. ప్రతిసారి ఎవరో నిన్ను తక్కువగా చూసినప్పుడు నీ ఆత్మకు తన విలువ ఇంకా బలంగా తెలుస్తుంది. నీ వెలుగు ఎవరికోసమో ప్రకాశించదు, అది దాని సహజ గుణం. గుర్తుంచుకో, నీ విలువ వాళ్ళ కళ్ళలో కాదు, నీ హృదయం తెలుసుకున్న సత్యంలో ఉంది. ఎవరైనా నిన్ను తక్కువ చేసినా జీవితం నిన్ను ఉన్నతంగానే చూస్తుంది, ఎందుకంటే నిజమైన విలువ ఎప్పుడూ నీలోనే ఉంటుంది. నా ఈ మాటలు మీ మనసును కాస్తైనా హత్తుకుంటే ఐ కనెక్టెడ్ విత్ యువర్ థాట్స్ అని కామెంట్ చేయండి. మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటా.